జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దానికి మెంటల్ వచ్చినట్టుంది అత్తయ్య. అదేం చేస్తుందో దానికి అర్థం కాకుండా పోయింది. నిజానికి అది కూడా మంచిదే, కానీ సడన్ గా ఎందుకిలా అయ్యిందో అసలు అర్థం కావట్లేదు. సడన్ గా ఏం కాదులే మిథున, ఇది స్టార్టింగ్ నుంచి పుట్టిన బుద్ధి. డబ్బు ఎవరికి చేదు, పెత్తనం ఎవరికి బరువు అని నీ భర్త ఎక్కడ చైర్మన్ అవుతాడు అని మీ అక్క బాధ. వాళ్ళ ఆయన్ని కుర్చీ ఎక్కించి తన్ను రాజ్యమేలాలని కోరిక. అందుకే నా చెయ్యి విరిచి మరీ వాణ్ణి చైర్మన్ని చేస్తానని ఛాలెంజ్ చేసింది. అయినా నాకు వాడైనా తారకైనా ఒక్కటే. ఇద్దరు రెండు కళ్ళు నాకు. ఈ మాట మీరనటం నేను చాలాసార్లు విన్నానత్తయ్య. నువ్వు మంచిదానివి కాబట్టి విని ఊరుకున్నావు. దాని స్వార్థానికి ఆ మాట నచ్చలేదు. నాకు చెల్లంటే అంత ప్రేమ ఇంత ప్రేమ అంటమే కాని ఆస్తి మీద మోజు చాలా ఉందమ్మా మీ అక్కకి. ఎవరైతేనే నా చెల్లెలి భర్తే కదా అని ఆ భావన ఏమైనా ఉందా? పితప బుద్ధి పీకల దాకా కుళ్ళు. మనము 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 అనుకుంటున్నాం, అది నేను నా భర్త అని మాత్రమే అనుకుంటోంది. మిథున, అదిగో మీ ఆయన వస్తున్నాడు. ఈ విషయాలివి వాడి చెవిన పడినివ్వకు. వాడికి తమ్ముడన్నా మీ అక్కన్నా ప్రేమాభిమానాలు ఎక్కువ. మీ అక్క బుద్ధి తెలిస్తే గౌరవం పోతుంది, పైగా బాధపడతాడు. వాడిది నాలాగే అంతా మనవాళ్లే అనుకునే తత్వం. వైష్ణవి కూడా మంచిదే, కానీ చిన్న అపార్థం. అతి బాధపడ్డా మనమే కదా ఇబ్బంది పడాలి. చెయ్యి మెలేసిన పాపం అత్తయ్య గారికి వైషు మీద కోపమే లేదు. ఎంత మంచి మనసు, నిజంగా దేవత. అబ్బా! మామ్, ఏమైంది మామ్? బాంబు రాసుకుంటున్నావేంటి? ఏం లేదురా, కాస్త నొప్పిగా అనిపిస్తే పాపం మిథున బాంబు రాస్తోంది అంతే. నొప్పి నా చేతికైతే పాపం ఇది విలువెల్లాడిపోతుంది. నేనంటే మిథునకి పిచ్చి ప్రేమరా. ఇంత మంచి అత్తయ్య గారిని వైషు ఎందుకు అపార్థం చేసుకుంటుంది? వివరంగా చెప్పి దాని మనసు మార్చాలి. మిథున, ఇక చాలేమ్మా. వాడికి భోజనం పెట్టు, తీసుకెళ్ళు. వెళ్ళు. జాగ్రత్త మామ్. సరే రండి. పద. ఏంటి వైషు ఆలోచిస్తున్నావు? రేపటి గురించి. ఇప్పుడు చేసిన తప్పు తెలుసుకొని నువ్వు మారకపోతే రేపే కాదు, ఎప్పుడూ ఇలానే ఉంటుంది. ఏంటి మిథున నువ్వనేది? అత్తయ్య గారిని కూడా ఆలోచించకుండా అలా చెయ్యి మెలేయటం ఏంటి వైషు? ఆవిడ గురించి నీకు తెలీదా మిథున? నీకు తెలిసిందే నిజం అనుకుంటే ఎలా? అప్పుడు జరిగింది పొరపాటు, అపార్థం. అది వేరు వైషు. ఇప్పుడు ఆవిడ మనకి అత్తయ్య గారు. గౌరవించాల్సిన ధర్మం మనది. స్థాయి ఏదైనా, స్థానం ఏదైనా సంస్కారాన్ని బట్టే విలువ. దుర్మార్గాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు మిథున. తప్పుని సమర్థించడం ఇంకా పెద్ద తప్పు. తప్పుగా అర్థం చేసుకోవటం కూడా తప్పే, అపార్థమే. కాని మంచితనం అర్థం చేసుకోలేకపోతున్నావు. మంచితనమా? ఆవిళ్ళోనా? గతం మర్చిపోయి సమర్థిస్తున్నావా? నిన్ను కోడల్ని చేసుకోవడం ఇష్టం లేక
ఎన్ని మెలికలు పెట్టిందో, ఎన్ని మలుపులు తిప్పిందో, ఎంత ఇబ్బంది పెట్టిందో మర్చిపోయావా మిథునా? ప్రేమ అనగానే నీ పేరు చెడగొట్టే ప్రయత్నం చేసింది. పెళ్లి అనుకుంటే పత్రికలు కాల్చింది. అపశకునాలు, అవాంతరాలు, అరిష్టాలు, చివరకు హత్య ప్రయత్నాలు. ఎన్ని ఎన్ని దుర్మార్గాలు చేసింది. అన్నీ దాటుకుని వచ్చాక కూడా శోభనాలకి అడ్డంకులు. అన్నీ మర్చిపోయి తప్పు నాదని ఎలా అంటున్నావు? నన్ను మారమని ఎలా సలహా ఇస్తున్నావు మిథునా? ప్రత్యక్షంగా చూసి అనుభవించి ఇలా ఎలా మాట్లాడుతున్నావు మిథునా? మంచితనం అర్థం చేసుకున్నాను కాబట్టి. నువ్వు చేయి మెలేయటం, ఛాలెంజ్ చేయటం నేను చూశాను కాబట్టి. నువ్వు చేస్తే నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం, ధైర్యం, ప్రశ్నించే తత్వం ఏమీ లేని మనకి అంతో ఇంతో ఈగో ఉన్నప్పుడు ఓ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈగో ఉంటే తప్ప దాన్ని దుర్మార్గం అంటే ఎలా వైశ్యం? నీకు ఆవిడతో పడలేదు కాబట్టి అందరికీ చెడ్డదవ్వాలనే రూల్ ఏం లేదు. పాజిటివ్ గా చూస్తే ప్రాబ్లమ్సే రావు. అందుకే మారమంటున్నా వైషు. మన కోసం మనం మారటంలో తప్పేం లేదు. మిథునా? అవును వైషు, మిథునని. మనం తోడి కోడళ్ళుగా వచ్చామని సంతోషించాం. ఆ సంతోషాలు దక్కాలంటే, మనం మనలా కలిసిమెలిసి ఉండాలంటే అత్తయ్య గారితో కలహాలకి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆవిడకు నీ వాళ్ళు నా వాళ్ళు అనే వ్యత్యాసం లేదు. నువ్వు నేను అనే తేడా లేదు. ఆవిడ నూరిపోసిందా లేక నువ్వే మారిపోయావా మిథునా? ఇదే అపార్థం. అందుకే నిన్ను మారమంటున్నా. నువ్వు మారకపోతే మన మధ్య పొరపచ్చాలు తొంగి చూసినా ఆశ్చర్యం లేదు వైషు. ఈ కుటుంబ గౌరవం నీకే కాదు, ఈ ఇంటి యోగక్షేమాలు, సుఖ సంతోషాలు కాపాడాల్సిన బాధ్యత ఈ ఇంటి కోడలిగా నాకు కూడా ఉంది. నువ్వు పంతం వేడకపోతే పోటీ పట్టానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. నీకు ఎదురు నిలిచే పరిస్థితి తేవద్దు వైషు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.